కాదు ఏంటి కొత్త సారం డబ్బు ఎక్కడికి రోడ్ సైడ్ అమ్ముతున్నారండి మా బుడ్డోళ్ళకి బాగుంటది కదా ఇదేదో బాగుందని చెప్పి 500 800 చెప్పాడు మొత్తం మీద 300 బేరమడి తెచ్చాను. డబ్బు ఏం చేసుకుంటావా పిల్లలు వాయిస్తారా మీ వాళ్ళు? మా వాళ్ళు అంటే నేను వాయిస్తాను కదా వాయిచ్చేసారి చూద్దాం. అంటే వేములాడ పోతాను అంటాడు త్వరగాడుకుండే అడగిస్తానంటాడు పైలమే అవ్వా జపా పైలమే టాలెంట్ ఉంది పైలమే అవ్వా బాగుంది మరి బాయే బంగారు రవణమ్మ తిరుగాడ ఊరింగు రవణమ్మ బాయ్ బాయే బంగారు రవణమ్మ బాయు తిరుగాడ బంగారు రవణమ్మ అద్దాల మేడల్లో ఉండేటి పిల్లనురా అద్దాల మేడల్లో ఉండేటి పిల్లనురా. చాలా బాగుంది. పిచ్చండి దీన్నే పిచ్చి అంటారండి. అమ్మ తెలుసుగా ఇంట్లో వాయిస్తే వాయిచ్చా కానీ ఇదిలోకి వెళ్ళకు బాబా. ఇంకా నేను కొనుక్కొచ్చేటప్పుడు మామూలుగా ఇది ఎక్కడ తెలకు మెల్ల వేసుకున్నానండి. అందరూ నామకే చూస్తున్నారండి. ఎవరు మొత్తం ఎక్కడ కొట్టుకడికి వెళ్ళండి. అలాగే హాస్పిటల్ దగ్గర ఎక్కడ పని ఉండి వెళ్ళామండి. వాళ్ళు బాబు లోన కాకుండా అక్కడ ఉన్నాను అన్నారండి. బాబా బాబా మన చూడగానే అలా ఉంటుంది. మరి మీరు కొత్తండి మీరు బాగా కొడతారండి. రాదు ఆ పాట చూడండి ఆట చూడండి. ఒక పిల్లవాడు 20 రూపాయలు ఇచ్చారు, ఒక అయ్యవాడు 200 రూపాయలు ఇచ్చారు. ఏంది ఏం కావాలి డప్పుకోవాలా ఏంటంటే మాకు ఇది సంత పొద్దున్నేనా పోలే ఏదో సంతోషం కొద్ది అలాగ ఉంటాయి. ఇప్పుడు ఏ సిక్కినో మటన్ తెస్తాడేమో అనుకుంటే డప్పు పట్టుకుని వచ్చాడంటే బావా తలకాయ పొడిగా. మరి ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం తెమ్మంటే చెప్పండి. ఏం తెమ్మంటే తెస్తాను. చికెన్ తెస్తావా? చికెనా? చికెన్ తీసుకురా, వెరైటీ చికెన్ ఫ్రై చేస్తా, వెరైటీగా ఉంటుంది. మరి మీరు వెరైటీ చికెన్ చేస్తానంటే నేను తెచ్చానంటే అమాంతం వెళ్ళి తెచ్చేస్తాను. డప్పు వేసుకుని వెళ్ళకు. డప్పు వేసుకుని వెళ్తే ఉరిమి ఇచ్చేస్తారు. సరే వెళ్ళైతే వద్దులే అలాగెళ్ళను నేను. సరే చికెన్ తీసుకురా. డబ్బులు ఎట్టు తెస్తానండి. ఎవరికి డబ్బులు ఊరికి ఎవరికి రావు. అది మరి వీళ్ళకి వస్తాయి కదా ఊరికినే డప్పు వేస్తే. వాళ్ళ డప్పు అయితే కష్టానికి తగ్గట్టు ఇస్తారు. మనం ఊరికి నెలలు ఇస్తారండి. బాగా కొడుతున్నారండి మీరా. చూసారండి 6 నెలలు సావాసం. అది రాదు, ఇలా ఇది వస్తుంది. పోలే 6 నెలలు సావాసం చేస్తా వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటే 4 అయిపోయింది మా బావగారు. అందరు ఇక్కడ దీన్ని ఏమంటారు? తబలా. అది వెళ్ళొస్తానే. ఈ వెరైటీ చికెన్ ఫ్రై కోసం 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాం అండి. స్కిన్ తోటే తెచ్చుకున్నాం అండి. మీకు నచ్చితే స్కిన్ తో తెచ్చుకోండి, లేదా స్కిన్ లెస్ తెచ్చుకోండి. కళ్ళుప్పు వేసుకొని శుభ్రం కడుక్కుందండి ఫస్ట్. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం ముక్కలు ఈ రకంగా కొట్టించుకున్నాం అండి. దీంట్లో ఏమేం పదార్థాలు వేయాలో అన్నీ ఒకటి వేసుకుంటూ చెప్తానండి. ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేసుకుందాం. 1 చెంచా చికెన్ మసాలా వేసుకుందాం. ఒక 1/2 చెంచా గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 చెంచా చాట్ మసాలా వేసుకుందాం అండి. ఈ చాట్ మసాలా భలే ప్రత్యేకమైన రుచి వస్తుందండి దీనివల్ల. ఖచ్చితంగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక 2 బిర్యానీ ఆకులండి ఇలా చింపుకొని వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి చీలికలండి ఇవి వేసుకుందాం. ఒక గుప్పుడు కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. 1 కప్పు పెరుగు వేసుకుందాం అండి. ఒక 2 చెంచాలు నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి.
ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి తక్కువలో తక్కువ గంట సేపు అన్న దీన్ని పక్కన పెట్టుకుంటే ముక్కకు బాగా పడతాయండి మసాలాలు. మీకు టైం ఉంటే కనుక 2-3 గంటలు ఉంచుకోండి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ వెరైటీ చికెన్ ఫ్రై చేసుకోవడానికి వెడల్పాటి ఇనప మూకుడు పెట్టుకున్నానండి. మనం మాటికి వెరైటీ చికెన్ ఫ్రై ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రకంగా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం అనేది ఒక డిఫరెంట్ పద్ధతి అండి. మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసినప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోసామండి, ఇంకొక 2 చెంచాలు పోస్తున్నాను ఇప్పుడు. మనం ఇప్పుడు ముందుగానే ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ దీంట్లో వేసేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని ఉడకనిద్దామండి. చికెన్లోంచి నీరంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయింది చూసారా. మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోవాలండి చికెన్ ముక్క, అప్పుడు వస్తుంది టేస్ట్. చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ కదా. ముందే చేసేసుకొని అన్ని పక్కన పెట్టుకుంటే చక్కగా మనం ఆ టైంలో ఒక అరగంట ముందు వండుకున్నాం అంటే టకటక అయిపోద్ది అనమాట. ఎందుకంటే చికెన్లో నీళ్ళు ఇంకిపోయే వరకు 2-3 సార్లు మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉడికిచ్చానండి. ఇంకా ఫైనల్గా మనకి నీళ్ళన్నీ దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఇంకా మూత పెట్టవసరం లేదండి. ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకోవాలి బాగానా. ఈ చికెన్లో నీళ్ళన్నీ కూడా దగ్గర పడడానికి 20 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా ఆయిల్లో వేపుకుందాం. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఉడికిందో లేదో, కారం ఉప్పు కారాలు సరిపోయినాయో చూద్దామండి. చిన్న ముక్క తీసుకొని అయితే మంచిగా ఉడికింది. దింపేస్తున్నానండి. కిందకి దింపేసిన తర్వాత ఒక నిమ్మకాయ గింజలు తీసేసుకొని చక్కగా రసం పిండేసుకుంటే పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఫ్రై. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఎంతో రుచికరమైన వెరైటీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తిందాం ఇక. ఈ చికెన్ ఫ్రై ఉత్తు తినేయచ్చు, లేకపోతే చారన్నం పెట్టుకొని అన్నంలో పెట్టుకొని తినచ్చు, చపాతీలోకి తినచ్చు, ఎలాగైనా తినచ్చండి. చూసారా చక్కగా మసాలాలు, పెరుగు, నిమ్మకాయ అన్ని పట్టినాయండి. అసలు భలే ఉంటుంది టేస్ట్. ఆహా ఆహా ఓహో అబ్బా అయిపోతుందా? వచ్చేస్తుంది. చికెన్ ముక్క ఉంది, సిల్లు బీరు చొక్కలేదు, డప్పు వాయించుకున్నాను ఇప్పుడు దాకా. మరి ప్రాక్టీస్ అవుతున్నాను. ప్రాక్టీస్ తిను ఫ్రై ఎలా ఉంది చెప్పాలి. తిని అబ్బా. దేనికి ప్రాక్టీస్? ఒలింపిక్స్ ఏమైనా ఉందా? ఏదో బతుకు తిరగకుండా సంక్రాంతిలో ఏం చేస్తుంది కాదా, బతుకు తిరగకుండా మనకి ఎక్కడ సరదాగా వాయించున్నాం కదా, బాగుంటదని. అబ్బా బాగుంది.
చికెన్ ముక్క అసలు ఎంత కమ్మగా ఉడికిపోయిందండి ఇదా. బా మసాలాలన్నీ దానికి బాగా పట్టేసినాయి కదా రుచి. ఇలా ముక్క తీసుకొని అన్నంలో పెట్టుకుని ఒక్క ముద్ద అలా నోట్లో పెడతా. ఉడికే ముక్క. అబ్బా దీనికి సారు అక్కలేదండి, ఏం అక్కలేదండి. ముక్కను అలా ముద్దలో కలుపుకుని తింటుంటే అసలు మొత్తం నెంబర్ వన్గా కూరేసిందండి. అంటే ముక్కదే దాని మసాలాలు ఎన్ని ఉన్నాయి కదా, అన్నంలో గ్రేవీలో కలుపుతుంది కదా, నెంబర్ వన్. ఇంకేం కావాలా? పెరుగు అది వేసాం కదా, దానివల్ల గ్రేవీ వచ్చింది. ఆ గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టిందండి. డిఫరెంట్ టేస్ట్. పొయ్యి మీద గిన్నె ఎట్టిన తర్వాత మసాలా వేయడం, ఉల్లిపాయ వేయడం, వేపడం, వేగిన తర్వాత వేయడం, ఈ పనిలో కొంచెం టెన్షన్లు ఉంటాయండి. అలా లేకుండా మనం ప్రశాంతంగా పక్కన కూర్చొని అన్ని మనం ఏమేమి వేయాలనుకున్నా అన్ని చక్కగా వేసేసాం, పట్టించేసి పక్కన పెట్టాం కదా. స్టవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం పెద్ద పని ఏం లేదు. నూనె వేసి ఎప్పుడే ఎప్పుడు అయిపోయేదట. గడితో అలా తిప్పుతా ఉన్నాడండి. సమాధానం వచ్చేసింది అంతే. కూర బాగుంది. మీరు ఈ విధంగా ఎప్పుడు నేను చూడలేదు. ఇదే విధంగా మీరు కూడా చేసుకుని తినండి. అబ్బా అనిపించకపోతే నన్ను అడగండి. మా బావగారు చేసినట్టుగా ఈ వెరైటీ చికెన్ ఫ్రై మీరు కూడా చేసుకుని తినండి, అబ్బా అనండి. మరి మా ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్, మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. ఇలా కావండి మరి గట్టి కొట్టండి.